బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడు అని ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అని బలవన్మరణానికి పాల్పడింది మల్లేశ్వరి. 15 రోజుల క్రితం మరో అమ్మాయితో జాన్ రెడ్డి పెళ్లి చేసుకోవడంతో మనస్తాపంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మనస్తాపంతో హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె దేహంతో జాన్ రెడ్డి ఇంటి ముందు బాధిత కుటుంబం ధర్నా చేస్తోంది. జాన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది యువతి. జాన్ రెడ్డి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు అని మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏంటి, పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? ఆమె దేహంతో ఈ ప్రియుడు ఇంటి దగ్గర, జాన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గుడ్ మార్నింగ్ రోహిత్. మొత్తం కూడా ఏదైతే పెళ్లి చేసుకుంటానని నమ్మించి జాన్ రెడ్డి ఒకసారి మీరు అందుబాటులోనే ఉండండి. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జాన్ రెడ్డి నివాసం దగ్గర అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆ అమ్మాయి మల్లేశ్వరి కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్న దండతో కనిపిస్తున్న పెళ్లి కొడుకు దండతో కనిపిస్తున్న ఆ వ్యక్తి జాన్ రెడ్డి. జాన్ రెడ్డి తనను మోసం చేశాడు అని ఆ మోసాన్ని భరించలేక మల్లేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని మల్లేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో మల్లేశ్వరి కుటుంబ సభ్యులు జాన్ రెడ్డి నివాసం దగ్గరకు చేరుకుని పెద్ద ఎత్తున జాన్ రెడ్డి నివాసం దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. జాన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డను ప్రేమ పేరుతో మోసం చేశాడు అని, ఆ మోసాన్ని భరించలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడింది అని చెప్తున్నారు. ఒకసారి ఆ స్పాట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. We want justice అంటూ జాన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ మల్లేశ్వరి బంధువులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఆందోళన ఉన్నారు. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, ఏదైనా కేసులు నమోదు చేశారా జాన్ రెడ్డిపై పోలీసులు? ప్రస్తుతానికి మాత్రము జాన్ రెడ్డిపై కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వీరిద్దరు ఎవరైతే మల్లేశ్వరి, జాన్ రెడ్డి 6 సంవత్సరాలు కూడా ప్రేమించుకుంటున్నారు. మొత్తం కూడా హైదరాబాద్ లో ఎవరైతే ఈ మల్లేశ్వరి ఉందో, మల్లేశ్వరి నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. అదే విధంగా ఎవరైతే జాన్ రెడ్డి ఉన్నాడో, జాన్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే కూడా జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో రిహాబిలిటేషన్ సెంటర్ లో కూడా ఇతను పనిచేస్తున్నారు. ఇద్దరిది ఒకే గ్రామం కావతో కూడా చాలా రోజుల నుంచి కూడా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన క్రమంలో కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చాలా సార్లు కూడా వాళ్ళిద్దరు కూడా జట్టపటాలు వేసుకొని కూడా తిరిగిన పరిస్థితి కనపడుతుంది. క్రమేపీ మొన్న 15 రోజుల క్రితం కూడా జాన్ రెడ్డి ఎవరైతే జాన్ రెడ్డి ఉన్నారో, జాన్ రెడ్డి వేరే అమ్మాయితో కూడా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఈమెకు ఆ ఫోన్ బ్లాక్ లో పెట్టారు. ఒకసారి ఈమెతో మాట్లాడారు. ఎందుకు నన్ను మోసం చేశావు, పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు, ఎందుకు మోసం చేశావు అని కూడా ఈమె ప్రశ్నించిన క్రమంలో మా కుటుంబ సభ్యులు ఒప్పుకుంటలేరు అని కూడా జాన్ రెడ్డి చెప్పినారు. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరైతే మల్లేశ్వరి ఉన్నదో, ఆ మల్లేశ్వరి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అదేవిధంగా జాన్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి కనపడుతుంది. వీరిద్దరి మధ్య కూడా ఆ కులాలు వేరు కావడంతో కూడా పెద్దలు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. జాన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని కూడా జాన్ రెడ్డికి చెప్పారు. అందుకనే నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను, నన్ను ఏమనుకోవద్దు అని కూడా జాన్ రెడ్డి మల్లేశ్వరి చెప్పింది. మల్లేశ్వరి ఒకటి చెప్తుంది, ఇన్ని రోజులు మాత్రము ప్రేమించావు, పెళ్లి చేసుకుంటామని చెప్పి ఈ రోజు కుటుంబ సభ్యులు వద్దంటున్నారు అంటున్నారని అలా చెప్పడం ఏంటి అని కూడా ఆమె మనస్తాపానికి చెంది కూడా మొత్తం కూడా విషపూరితమైన ఇంజెక్షన్ ఏమైతే సరూర్ నగర్ హాస్టల్లో ఉంటుంది, నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్
నర్స్ గా పనిచేస్తూ ఆ సరూర్ నగర్ హాస్టల్లో, నిమ్స్ హాస్పిటల్లో సరూర్ నగర్ హాస్టల్లో ఉంటూ కూడా విషపూరితమైన ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మొత్తం కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి కూడా ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి ఎవరైతే జాన్ రెడ్డి ఉన్నాడో, జాన్ రెడ్డి సొంత ఊరైన జాన్ రెడ్డి ఇంటి ముందర కూడా రాత్రి మొత్తం కూడా ఇంటి ముందర ఏసీ శవాన్తో కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు జాన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ ఊర్లో లేరు. వారందరూ కూడా వెళ్లిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాత్రి ఆ మృతదేహానికి బంధువులకు నచ్చజెప్పిన ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయికి న్యాయం జరగాలి, ఎందుకు మీరు ఇట్లా అమ్మాయితో ఆటలు ఆడుకొని కూడా ఇలా అమ్మాయిని దిగదర్శిగా చేశారని కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు కానీ అప్పుడే చెప్తే మా అమ్మాయి వేరే నేను ప్రేమించకపోవు కదా, తీరా మొత్తం కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పదే పెళ్లి చేసుకోవడానికి చెప్పి ఈ రోజు నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అమ్మాయి చనిపోయిందని కూడా బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళు ఎంత సంధానించినా కూడా పోలీసులు కూడా వినలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ రాత్రి అక్కడి నుంచి కూడా పోలీసులు ఏదైతే ముద్దాన్ని కూడా బయటికి పంపించిన క్రమంలో కూడా మళ్ళీ జాతీయ రహదారిపై కూడా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం మొత్తం అక్కడ మొత్తం గ్రామంలో మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా తెలుస్తుంది. మా రోహిత్, అసలు ఇప్పుడు జాన్ రెడ్డి ఎక్కడున్నాడు? జాన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రము అందుబాటులో లేరు. పోలీసులు మాత్రం వాళ్ళ కొరకు గాలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదో జాన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశామని కూడా ఇటు నిర్మనూరు పోలీసులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా జాన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎవరైతే వివాహం చేసుకున్న అమ్మాయి లేదు, ఆ కుటుంబ సభ్యులు లేరు, ఎవరు జాన్ రెడ్డికి సంబంధించిన అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళు వేరే వాళ్ళ బంధువుల ఇంట్లోకి వెళ్ళారా, ఎక్కడ వెళ్ళారని తెలియదు. మొత్తం ఎందుకంటే ఊర్లో మాత్రం దుఃఖ పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా చేస్తున్నారు కాబట్టి ఏమైనా వేరే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు, ఊర్లో లేని పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడు అని మల్లేశ్వరి అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. మల్లేశ్వరి హైదరాబాద్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అయితే ఆ మల్లేశ్వరిని జాన్ రెడ్డి అనే వ్యక్తి, అదే ఊరికి చెందిన వ్యక్తి, తను కూడా హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అయితే 15 రోజుల క్రితం మరో అమ్మాయితో జాన్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్వరి హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె దేహంతో జాన్ రెడ్డి ఇంటి ముందు బాధిత కుటుంబం ధర్నాకు దిగింది. జాన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న ఆ యువతి జాన్ రెడ్డి మోసం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడింది అని పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జాన్ రెడ్డి ఇంకా ఎక్కడున్నాడో తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. జాన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. RTV యాప్ వార్తల్ని